నమస్తే, గుడ్ మార్నింగ్. కొలుగురి 24/7 న్యూస్ టీవీ. గడిచిన 24 గంటల్లో మనం చదివిన వార్తలు, చూసిన వార్తలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు, ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ, వాటిలో నిజమైన వార్త ఏమిటి, ప్రజలకు పనికొచ్చేటువంటి కోణం ఏమిటి, వక్రీకరించిన వార్తలు ఏమిటి, ఫేక్ వార్తలు ఏమిటి, దాని యొక్క ప్రయోజనాలు ప్రజలకు ఎలా ఉన్నాయి, రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామాలు ఏమిటి, ఇవన్నీ కూడా నిజాలు నెగ్గు తెలిచేటువంటి ప్రోగ్రామే న్యూస్ అనాలిసిస్ ప్రోగ్రాము. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు చూస్తుండండి కొలుగురి 24 న్యూస్ టీవీ. అప్పట్లో ఒక సినిమా వచ్చిండే ఉస్ జమీన్ మే మరి హాలీవుడ్ అర్జున్ రెడ్డి అని సూపర్ హిట్ అయింది. కానీ ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఫ్లాప్ డిజాస్టర్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోయింది, ఎక్కడో అక్కడ తల పట్టుకొని కూర్చున్నారు. ఎప్పుడు పోతారా నాయన అయినా అని ఆ సారు కేటీఆర్ గారు కొంచెం పొరపాటు మాట్లాడిన కూడా చెప్పొచ్చు. ఇంటర్వెల్ దాకా కూడా అక్కర్లేదు, పేరు పడంగానే బోర్ వచ్చినటువంటి అసహనం అనిపించినటువంటి చాలా చరిత్రలు ఉన్నాయి. కేటీఆర్ గారు మరీ అంత చెప్పలేకపోయాడు, కానీ నేనైతే నిర్భయంగా చెప్తాను. కేటీఆర్ గారు మీరు పొరపాటు చేస్తున్నారు, పొరపాటు అవగాహన, లేదా మీరు పోనీలే పాపం అని జనరల్గా కొన్ని సినిమాలు రివ్యూ చెప్పడం మరీ విమర్శిస్తే బాగోదు అని చెప్పేసి పర్లేదు బాగానే ఉందని కూడా మేము కూడా రివ్యూలు చెప్తూ ఉంటాం. మరి ఎందుకంటే పోనీలే పాపం వాళ్ళు ఏదో కష్టపడి ఏదో చేస్తుంటే మనం ఎందుకు విమర్శించాలి, సరే నచ్చినోడికి నచ్చుతుందేమో, సరే మరీ కష్టపడి వాళ్ళు ఇబ్బంది పడేలా తిట్టాలి ఎందుకని చెప్పేసి మేము కూడా రివ్యూలో పర్లేదు అన్నట్టుగా చెప్తూ ఉంటాం. అవి కొంచెం ఉంటే బాగుండేది కూడా చెప్తూ ఉంటాం. అలాగే రేవంత్ రెడ్డి గారి గురించి కూడా కేటీఆర్ గారు ఇంటర్వెల్ తర్వాత అంటున్నాడు, కానీ సినిమా పేర్లు పట్టకానించే తుస్సుమనే సంఘటనలు రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. కాకపోతే తేడా ఏమంటే ఒక సినిమా ఫెయిల్ అయితేనేమో ప్రొడ్యూసర్ కి నష్టం వస్తుంది. కానీ ఈ సినిమా, ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తున్నది. అది బాధ. సినిమా పోతే ఏం కాదు, ప్రొడ్యూసర్ నష్టపోతాడు. కానీ ఈ సినిమా 4 కోట్ల మందిని ముంచటానికే వచ్చింది. మరి వాళ్ళ వాస్తవం ఏంటి అంటే ఎట్లా ఉంది పరిస్థితి అంటే, మొన్న మధ్యన एक नवाब साहब है, पुराने जमाने के नवाब साहब है, वो आए थे मेरे पास एक शादी का त्योहार देने, एक अपना कार्ड देने आए थे मेरे पास. आके बोलने लगे. मैं पूछा साहब कहां से आप? बोले हम शमशाबाद के एरिया के रहने वाले हैं. तो बोला अच्छी बात है साहब, जरूर आने की कोशिश करता हूँ. क्या हाल है पूछा मैं. बोले साहब ऐसा है, जब एक जमाने में निजाम नवाब थे तो हमारे दादा परदादा को 2000 एकड़ यही शमशाबाद के आसपास और को लिख के दिए थे. हुआ ये है पिछले 100 साल से हम लोग ही है उस जमीन में. पर हाल ही में जब कांग्रेस की हुकूमत आई, हमारे को सडनली फोन आया कि भाई आके मिलो. अभी 2000 एकड़ तो गायब हो गए, हमारे पास बचा कुचा 300-400 एकड़ है साहब. फोन आया तो हम लोग गए, रेवेन्यू मिनिस्टर के ऑफिस से फोन आया, हम लोग गए. जाते ही बोले हमारे को कि भाई आपका जमीन जो है उसको डाल दिए हम लोग प्राइवेटेड लिस्ट में 22A में डाल दिए. बोले अरे ऐसा कैसा साहब, 100 साल से हमारे इस पास है. बोलते हो नहीं, वहां के लोकल किसान आए आपके खिलाफ तो शिकायत करे, इस वास्ते में उसमें डाल दिया. बोले तो कैसा करना साहब, क्या करना? बोलते हो कैसा करना, क्या हम लोग ऐसे ही जीत के आए क्या? 1000 करोड़ खर्च हुआ हमारे को. तुम भी क्या करो, एक एकड़ का 1 करोड़ दियो, तब मैं आपको काम करता हूँ. ఇది నేను చెప్పేది కహాని కాదు. ఆయన పాపం పెళ్లి కార్డు ఏరికి వచ్చిన పెద్ద మనిషి, 300-400 ఎకరాలు ఆయనకి జాగున్నది. ఆయన వచ్చి చెప్పుకున్న బాధ. ఆయన ఏం చెప్పిండు ఎరికేనా సార్, నేను 2 ఏళ్ళు ఏమన్నా చేసి కష్టపడి ఈ దొంగల నుంచి నా భూమిని కాపాడుకుంటా, కానీ 2 ఏళ్ళు అయినాక మీరు వచ్చినాక మాత్రం ఈ దొంగల భర్తం పట్టాలి సార్, ఇడిచిపెట్టొద్దు, దుర్మార్గులు. ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా కష్టం, ఇంతకన్నా దారుణం ఉంటుందా? మనం ఏ పాలనలో ఉన్నాం? మన రాష్ట్రం బీహారీ కల్చర్ కూడా లేదే, మన రాష్ట్రం పాకిస్తాన్ విధానం కూడా కాదే. అలాంటి వాళ్ళగా మనం గెలిపించుకుంది గుండాలకు, రౌడీలకు, మాఫియా డాన్లకి ఏమైనా గెలిపించుకున్నామా? మన భూమి, మన ఇల్లు, మన 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 కంచంలో ఉన్నాం, మనది కాకుండా పోతుందా? ఇదా మనం కోరుకున్న మార్పును? ఇదా మనం కలలు కన్నటువంటి తెలంగాణ స్వప్నం, కలల సాకారం ఏమని సాధించుకున్నాం? అవమానాలు, అనుమానాల మధ్య ఏర్పడిన తెలంగాణ ప్రగతి వైపు వెళ్ళడానికి ఇక్కడ వరంటేనే తెలియనటువంటి పరిస్థితులకు నెట్టివేయబడినటువంటి నిర్లక్ష్యపు సీమాంధ్ర పాలన నుంచి
భారతదేశంలో అత్యధికంగా వరి పండిస్తే మీ కాలు మొత్తం దండం మొత్తం మీ వరి పంట ఆపండిరా బాబు అని కేంద్ర ప్రభుత్వము కాలా వేలాబడినటువంటి వైనం చూస్తున్నాం. రైతులు కూడా నీళ్లు 24 గంటలు వస్తూ ఉన్నాయి, మేము అధికంగా నీళ్లు పారిస్తే మా పంట ఖరాబ్ అవుతుంది అని చెప్పి గతంలో ఉన్నటువంటి ఆటో మోటార్ సిస్టాన్ని ఆపుకొని ఆఫ్ ఆన్ సిస్టాన్ని పెట్టుకున్నారు. అంటే గతంలో కరెంటే ఉండకపోయేది, నీళ్ళే ఉండకపోయేది, ఆ మోటార్ ఆన్ చేసి ఉంటుంది, అది 24 గంటలు భారతనే ఉంటుంది అనుకుంటాం. అంటే కరెంట్ వచ్చినప్పుడు భారత లేకపోతే లేదు, ఆ విరామం ఉండేది. ఆ సిస్టమ్ తెచ్చుకొని పెట్టుకున్నారు అప్పుడు ఉన్నటువంటి. ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. మళ్ళీ ఊరు బయట ఎక్కడో 3 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉన్న లోపలికి ఉన్నట్టు మళ్ళీ పొలం దగ్గరికి పోవాలంటే రైతు గోసపడితే అప్పుడు వచ్చింది ఆటోమేటిక్ సిస్టము. అట్లా ఆ సిస్టంలో నుంచి మళ్ళీ బయటపడి స్విచ్ ఆన్ సిస్టమ్ చేసుకున్నటువంటి రైతాంగం. అట్లాంటి ఈ తెలంగాణని కేవలం మనకు అక్కర్లేని విషయాలని, కేవలం మన కాని విషయాలని, మనకక్కర్లేని విషయాలని ఎవడో చెప్పితే విని పచ్చని కాపురంలో నిప్పు పోసుకున్నటువంటి కాపురం మాదిరిగా తెలంగాణ రైతులు మార్పు మార్పు అని చెప్పి మార్పు తెచ్చుకొని ఎంత ఘోషపడుతుందో చూస్తున్నాం. రైతులు అలాగే సామాన్యుడు తనకు తాతల నుంచి తండ్రుల నుంచి నిజాం రాజు నుంచి అంటే దగ్గర 200 సంవత్సరాల నుంచి తన భూమి 2000 ఎకరాల్లో రకరకాల అన్యాగ్రాతం అయిపోయి ఉండవచ్చు. దాయాదులు పంచుకోవడం వలనో, కబ్జాల వలనో, నిర్లక్ష్యం వలనో ఏదో రకం జరిగి ఉండొచ్చు. ఉన్న 200-300 ఎకరాల మీద కన్నేసి పిలిపించి డాగులు ఇస్తున్నారు, పిలిపించి బెదిరిస్తున్నారు, పిలిపించి గన్నులు పెడుతున్నారని స్వయానా కొండా సురేఖ కూతురే చెప్పింది. షాడో క్యాబినెట్ రాజ్యం నడుస్తూ ఉంది. ఒరిజినల్ క్యాబినెట్ సినిమాలకు పర్మిషన్ ఇవ్వాలంటే ఆ శాఖకు మంత్రికి సంబంధమే లేదు, అసలు ఆయన ఉన్నాడో లేదో తెలియదు. ఆ సినిమా ఫంక్షన్లకు ఆయన కనపడడు. కానీ ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తాయి. ఒక పోలీస్ ఆఫీసరు, కానిస్టేబుల్, ఎస్పీ ర్యాంకు, డిఎస్పీ ర్యాంకు కూడా ఆయన ఫైర్ల కోసం ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నారు. భూముల విషయంలో, ల్యాండ్ విషయంలో ఒక ఆయన డీల్ చేస్తారు. ఇవన్నీ కూడా ఎందుకు మరి? గత పాలకులు ఫ్యామిలీ మాత్రం దోస్తుంది, ఫ్యామిలీ బాగుపడింది, ఆ 4 ఉద్యోగాలు వచ్చాయని చెప్పి విమర్శించాము అలాంటి వాళ్ళనే. కానీ ఈరోజు ఆ ఫ్యామిలీ నుంచి బయటపడి ఇంకో జంబో ఫ్యామిలీ ప్యాకెట్ దోపిడీకి, అరాచకానికి బలవుతూ ఉంది. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, ల్యాండ్ మాఫియాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్యాక్టరీల మీద దందాలు చేస్తూ భూముల మీద, ఆ ఊర్ల మీద పడి అంటే జల్లడబడుతున్నారు. జల్లడబట్టి ఒక గ్రామంలో ఒక్కొక్క గ్రామ పంచాయతీ ఫహానీ నకలి పుస్తకాలు తీసుకొచ్చి జల్లల బట్టి ఎక్కడెక్కడ లొసగలు ఉన్నాయి, ఎవరెవరు ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ ఉన్నారు. ఆ కమిటీలు ఏర్పట్టుకున్నారు. మనం ఏమైనా విద్యా కమిటీలను చూసాం, యువత కమిటీలను చూసాం, శ్రామికుల కమిటీలను చూసాం, మహిళా కమిటీలను చూసాం. వాళ్ళలో చైతన్యం కోసం, వాళ్ళ బతుకుల్లో వెలుగు కోసం కమిటీలు వేసి రాజకీయ పార్టీలో పాలకులు చేస్తుంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు. మండల కమిటీ వేస్తాడు, ఆ మండలంలో భూములు వెతకరావాలి, ఒక మండలానికి వేస్తాడు, ఒక రీజన్కి వేస్తాడు. అక్కడ ఎవడెవడు ఇసుక దద్దా చేస్తున్నాడు, ఎవడెవడు ఫ్యాక్టరీలు పెట్టాడు, ఎవడెవడు ఇటుక పరిశ్రమ చేస్తున్నాడు, ఎవడెవడు రైస్ బిజినెస్ చేస్తున్నారు, మీ ఏరియాలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి, వాని దందా అయింది, వాని ఆదాయం ఎంత, ఎవడు కైలా పడ్డాడు, ఎవడెవడు తాకట్లో ఉన్నాడు, ఎవడెవడు గొడవల్లో ఉన్నాడు అని చెప్పేసి ఒక కమిటీ తయారు చేసుకొని దాని మీద ఈ షాడో క్యాబినెట్ వెళ్ళి దాడి చేస్తూ ఉంది. షాడో క్యాబినెట్ పేర్లు చెప్పుకొని కొంతమంది దాడి చేస్తూ ఉన్నాం. అట్లాంటి దుర్మార్గ పాలనలోకి వెళ్ళిపడింది తెలంగాణ. అంటే చూస్తుంటే బాధ గుండె తరుక్కపోతుంది. చెట్టు కింద వండుకుంటే టెంగున మెసేజ్లు విన్నటువంటి రైతాంగం అవస్థ పడుతూ ఉంది. వ్యాపారం అంటే బిజినెస్లో 4 డబ్బులు చేయదిరుగుతున్నటువంటి వైనం అంటే సీమాంధ్ర పాలనలో వ్యవసాయం లేక, రైతు కూలీలు లేక, రియల్ ఎస్టేట్ లేక, వ్యాపారం లేక, ఫవరాల్డేస్లకు ఇవన్నీ కూడా కీలాబడినటువంటి పరిశ్రమలు 4 రూపాయలు చేతుల్లో తిరగకనే పచ్చగా ఉండగానే వాటి మీద గద్దల్లా రాబందులా వచ్చి ఈ విధంగా భూముల మీద, ఫ్యాక్టరీల మీద, ఇండస్ట్రీల మీద కూడా దాడి జరుగుతూ ఉంది. సిమెంట్ ఫ్యాక్టరీలు మన తెలంగాణ నల్గొండ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీలకు పెట్టింది పేరు, రైస్ మిల్లులకు పెట్టింది పేరు. అట్లాంటి సిమెంట్ ఫ్యాక్టరీలను కూర్చోబెట్టి గన్నులు పెట్టి బెదిరిస్తున్నారని చెప్పి స్వయంగా కొండా సురేఖ గారి కూతురు సురేఖ చెప్పినట్టే మనం భావించాల్సి ఉంటుంది. ఇట్లా జరుగుతుంటే ఇట్లా భూమిని 200 ఎకరాల భూమిని కన్నేశారంటే మామూలు విషయమా? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మీరు ఏం పొరపాటు చేశారో అర్థమవుతుందా?
మనకక్కర్లేనటువంటి విషయంలో అసహనాన్ని పెంచుకొని కోపాన్ని పెంచుకొని పచ్చని కాపురంలో ఏ విధంగా చిచ్చులు పెట్టుకున్నారో ఆ విధంగా చిచ్చులు పెట్టుకున్నారు. అందుకే మొదట్లో చెప్పినట్టు అర్జున్ రెడ్డి సినిమా గురించి చెప్పారు. అర్జున్ రెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సినిమా మధ్యలో అంటూ సార్ రేవంత్ రెడ్డి వారి గురించి కేటీఆర్ గారు చెప్పారు. ఇంటర్వెల్ దాకా కాదు, కేటీఆర్ గారు సినిమా ప్రారంభం నుంచే మాలాంటి వారికి అసహనం ఉంది, అసహ్యం మన కోపంగా ఉంది, వ్యతిరేకత అర్థమైపోతూ ఉంది, అన్ని డబ్బా సారాలు స్పష్టంగా అర్థమైపోతూ ఉంది మాకు. ఖచ్చితంగా ఈ విషయంలో మీరే పొరపాటుగా సినిమా ప్రారంభం నుంచి అని చెప్పి ఉంటే ఇంకా బాగుండేది.